హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సత్యం సుందరం అనే ఫీల్ గుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ అయితే చాలా బాగుంది. స్లోగా ఉన్నా కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నచ్చింది నాకైతే. మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేసి చూసేయండి. ఈ మూవీ వింటే మీకు పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇలాంటి మూవీస్ చూస్తేనే అందులో ఉన్న ఎమోషన్ అర్థమవుతుంది. సో లేట్ ఎందుకు, మరి స్టోరీ వినేద్దాం పదండి. మూవీ స్టార్ట్ అవగానే మన హీరో సత్యని చూపిస్తారు. సత్య ఫ్యామిలీ సడన్ గా వాళ్ళు ఉంటున్న ఊరిని వదిలేయాల్సి వస్తుంది. సొంత మనుషులే సత్య వాళ్ళ నాన్నని మోసం చేసి ఆస్తి మొత్తం కొట్టేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇంటితో సహా అన్ని ఇచ్చేసి ఊరు వదిలేసి వెళ్లడానికి రెడీగా ఉంటారు. మళ్ళీ ఈ ఊరికి వస్తానో లేదో అని సత్య అనుకొని తన సైకిల్ ని తీసుకుని ఊరంతా తిరుగుతూ నచ్చిన ప్లేసెస్ కి వెళ్లి చివరిసారిగా వాటిని చూసుకుని చాలా ఎమోషనల్ అయి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో వాళ్ళ బాబాయ్ కూతురు కనిపిస్తుంది. తనంటే సత్యకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి సొంత చెల్లి లెక్క చూసుకుంటాడు. ఇప్పుడు సడన్ గా వదిలేసి వెళ్లాలంటే సత్యకి చాలా బాధేస్తుంది. ఇక వాళ్ళ ఇంటికి లాక్ వేసి బయటికి వచ్చేస్తారు. అన్ని ప్యాక్ చేసుకుంటారు. కానీ సత్య తన సైకిల్ ని తీసుకెళ్లకుండా ఎవరికైనా ఇచ్చేయమని చెప్తాడు. కట్ చేస్తే చాలా సంవత్సరాలు గడిచాక సత్యాన్ని చూపిస్తారు. ఇప్పుడు సత్యకి మ్యారేజ్ అయిపోయి ఒక పాప కూడా ఉంటుంది. మనోడు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటాడు. అతని భార్య చాలా సపోర్టివ్ గా ఉంటూ సత్యాన్ని బాగా చూసుకుంటుంది. సత్య పిల్లలకి క్రికెట్ కోచింగ్ ఇస్తూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. సత్య లైఫ్ లో అన్ని బాగానే ఉంటాయి. కానీ సత్య ఇన్ని సంవత్సరాలు కష్టపడినా కూడా సొంత ఇల్లు కొనుక్కోలేకపోతాడు. సత్యకి పక్షులన్నా జంతువులన్నా చాలా ఇష్టం. వాటిని తన ఇంట్లోనే పెంచుకుంటాడు. అలా ఒక రోజు సత్య తను పుట్టిన ఊరికి వెళ్లే ఛాన్స్ వస్తుంది. ఇందాక మాట్లాడుకున్నాం కదా సత్య చెల్లి గురించి. తనకి పెళ్లి అని చెప్పేసి మనోడికి ఇన్విటేషన్ వస్తుంది. సో తనంటే మనోడికి చాలా ప్రాణం కాబట్టి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాడు. అప్పుడు అతని వైఫ్ వచ్చి వెళ్ళమని చెప్తుంది. చూడండి, మీకు కూడా ఒక కూతురు ఉంది కదా, ఇప్పుడు మీరు ఆ పెళ్లికి వెళ్తేనే వాళ్ళు కూడా మన కూతురు పెళ్లికి వస్తారు. చెప్పేది అర్థమవుతుందా? అందుకే వెళ్ళండి అని చెప్తుంది. సరే వెళ్తున్నా అని చెప్పి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి, నాన్న నేను చెల్లి పెళ్లికి వెళ్తున్నా, మన ఇంట్లో నుండి ఎవరో ఒకరు వెళ్ళాలి కదా, సో నేనే వెళ్తున్నా అని చెప్తాడు. వెళ్తున్నావారా? ఇంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్తున్నావు? ఆఫ్టర్నూన్ వెళ్ళొచ్చు కదరా అని అడిగితే, అంటే అది ముందే వెళ్తే ఊరు మొత్తం చూడొచ్చు కదా, అందుకే వెళ్తున్నానని చెప్పి ట్రైన్ ఎక్కేసి వాళ్ళ ఊరికి స్టార్ట్ అవుతాడు. మనోడు చాలా సంవత్సరాల తర్వాత సొంత గడ్డ మీద అడుగు పెడతాడు. చిన్నప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ జరగడం చూసి కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. కానీ వాళ్ళ ఊర్లో ఉన్న టెంపుల్, ఎలిఫెంట్ అలాగే ఉంటాయి. కనీసం వీటినైనా చూశానని హ్యాపీగా ఉంటాడు. అప్పుడే తన వైఫ్ కాల్ చేస్తుంది. సత్య తనతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తూ, చూడవే మనం ఉంటున్న ఇంటిని మనమే కొనిస్తే ఎలా ఉంటుంది? ఓనర్ తో మాట్లాడి ఇల్లు కొందామనుకుంటున్నా అని చెప్తాడు. అది వినగానే తను మస్తు ఖుషి అవుతుంది. ఆ తర్వాత సత్య తన చెల్లెలి రిసెప్షన్ కి వెళ్తాడు. సత్యాన్ని గుర్తుపట్టి చాలా మంది వచ్చి పలకరిస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే సత్యకి చాలా మెమరీస్ గుర్తుకు వచ్చి ఎమోషనల్ అవుతాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి సత్య కళ్ళు మూసి, నేనెవరో చెప్పుకోండి చూద్దాం అని కొన్ని క్లూస్ ఇస్తాడు. అయినా కూడా సత్యకి అతను ఎవరో గుర్తుకు రాదు. అప్పుడు అతను, నేను మీ అమ్మ తరపున బంధువుని అని చెప్తాడు. అయినా కూడా సత్య గుర్తుపట్టడు. ఇక లాభం లేదనుకుని అతను సత్య ముందుకు వచ్చి ఫేస్ చూపిస్తాడు. వీడే మన సుందరం. సుందర్ని చూసి సత్య, ఎవడు వీడు, నా వెంట పడ్డాడని అనుకుంటాడు. అప్పుడు సుందర్ సత్యాని బావా బావా అని పిలుస్తూ, ఇప్పుడైనా నన్ను గుర్తుపట్టారా అని అడిగితే, హా గుర్తొచ్చింది అని అబద్ధం చెప్తాడు. హమ్మయ్యా, ఇప్పుడైనా గుర్తుపట్టారు కదా, అదే నాకు సంతోషం అని సుందర్ చాలా హ్యాపీగా ఉంటాడు. అప్పుడు సత్య టాయిలెట్ కి వెళ్ళాలి, బాత్రూమ్స్ ఎక్కడ ఉన్నాయని సుందర్ని అడిగితే, చూడు బావా, నీకోసమే నేను మార్నింగ్ నుండి బాత్రూమ్ కి కూడా వెళ్ళలేదు, నాకు కూడా వస్తుంది పద, ఇద్దరం కలిసి పోసుకుందామని చెప్పి తీసుకెళ్తాడు. బాత్రూమ్ కి వెళ్ళాక సుందర్ చిన్ననాటి జ్ఞాపకాలని మళ్ళీ గుర్తుకు చేస్తాడు. అయినా కూడా సత్యకి ఏమీ గుర్తుకు రాదు. పాపం వీడేమో పిచ్చోడిలా ప్రతి క్షణం ఏదో ఒకటి గుర్తుకు చేస్తూనే ఉంటాడు. సత్య వాడి మాటలు పట్టించుకోకుండా సైలెంట్ గా వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోతాడు. అతను సత్యాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఏరా సత్య, ఎన్ని సంవత్సరాలు అయిందిరా నిన్ను చూసి, అమ్మా నాన్న బాగున్నారా అని అడిగితే, హా మామ, అందరు బాగున్నారని చెప్తాడు. సరే సరే, మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తిని లాక్కున్న వాళ్ళు ఈ పెళ్లికి వచ్చారు, వాళ్ళు కనిపిస్తే పట్టించుకోకు సరేనా అని చెప్తే, సరే మామ, వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకులే గాని ఇందాక నాతో పాటు తిరిగిన వ్యక్తి ఎవరు అని సుందర్ గురించి అడుగుతాడు. ముసలైన సుందర్ గురించి చెప్పకుండా ఏదో ఏదో వాగుతూ ఉంటాడు. అప్పుడే సుందర్ వచ్చి వాళ్ళతో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సత్య, నేను ఈ రోజు నైటే వెళ్లిపోతున్నా, నన్ను బస్ ఎక్కిస్తావా అని సుందర్ని అడిగితే, సరే బావా, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే అని చెప్తాడు. ఆ తర్వాత సత్య వెళ్లి తన చెల్లిని కలుస్తాడు. తన సత్యాన్ని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక సత్య తన కోసం ప్రేమగా తెచ్చిన గిఫ్ట్ ని ఇస్తాడు. తను అక్కడే ఓపెన్ చేసి చూస్తుంది. అందులో గాజులు, కాళ్ళ పట్టీలుంటాయి. వాటిని ఇప్పుడే పెట్టమని సత్యాన్ని అడుగుతుంది. సత్య తనకి పెడుతూ ప్రేమతో కన్నీళ్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత అందరు కలిసి తినడానికి వెళ్తారు. అక్కడే సత్యకి వాళ్ళ ఇంటిని లాక్కున్న మనుషులు కనిపిస్తారు. వాళ్ళని చూసి తినడం ఆపేసి వెళ్లిపోదాం అనుకుంటాడు. కానీ సుందర్ వెళ్ళనివ్వకుండా సత్యాన్ని కూల్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. అయినా కూడా సత్యకి కోపం తగ్గదు. అప్పుడు సుందర్ సత్యాన్ని ఫోన్ నెంబర్ ఇవ్వమని అడుగుతాడు. సరే తీసుకో అని చెప్పి రాంగ్ నెంబర్ చెప్తాడు. అలాగే తన నెంబర్ కూడా రాసి సత్యకి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత బాగా తినేసి బయటికి వచ్చి సత్య తన వైఫ్ కి కాల్ చేసి, నేను
నేను ఇంటికి బయలుదేరుతున్నా అని చెప్తాడు. అవునా, ఇప్పుడే వచ్చేస్తున్నారా? మీ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇంకా 2-3 రోజులు అక్కడే ఉండొచ్చు కదా అని తనంటే, వామ్మో నేనుండను, వచ్చేస్తున్నా అని చెప్తున్నప్పుడు ఫోన్లో సుందర్ మాటలు వినిపిస్తాయి. అతను ఎవరు సత్య, అంత గట్టిగా మాట్లాడుతున్నారు అని తన వైఫ్ అడిగితే, వాడెవడో నాకు కూడా తెలియదు, ఎప్పుడు చూసినా బావా బావా అంటూ నా వెంటే తిరుగుతున్నాడు. వాడికి నేనెవరో తెలుసంట, కానీ వాడెవడో నాకు తెలియదు. వాడికి నిజం చెప్తే ఏమైపోతాడు అని అబద్ధం చెప్పాను. అయినా ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నా కదా, వాడు ఎవడైతే నాకేంటిలే అని చెప్తాడు. అప్పుడే అక్కడికి సుందర్ వచ్చి, ఎవరు బావా ఫోన్లో? అక్కన మాట్లాడేది, నాకు కూడా ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతా అని చెప్పి ఫోన్ తీసుకొని మాట్లాడుతూ, హాయ్ అక్క, బాగున్నారా? నేనెవరో మీకు తెలియదు, కానీ నేను బావకి బాగా తెలుసు. నా గురించి బావని అడిగి తెలుసుకోండి సరేనా అని చాలా విషయాలు మాట్లాడతాడు. మనోడు సోది మాట్లాడడం చూసి, రే బస్ కి టైం అవుతుందిరా, త్వరగా వెళ్ళాలి, ఫోన్ కట్ చేయమని చెప్తాడు. సరే అని చెప్పి కట్ చేసి సత్యాన్ని బండి మీద బస్ స్టాప్ కి తీసుకెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో ఒక టీ స్టాల్ దగ్గర ఆపి, బావా ఇక్కడ టీ చాలా బాగుంటుంది, ఒకసారి తాగుదాం పదండి అని చెప్పి తీసుకెళ్తాడు. టీ తాగుతున్నప్పుడు ఒక బస్సు వెళ్ళిపోతుంది. ఆ బస్సు వెళ్ళిపోయాక సత్యాన్ని బస్ స్టాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. కానీ అక్కడ ఒక్క బస్సు కూడా ఉండదు. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది. ఈ విషయం సత్యకి తెలిసి సుందర్ పై చాలా కోపం వచ్చి, రే ఇప్పుడు ఎలాగో బస్ లేదు కదా, నన్ను ఏదైనా లాడ్జిలో డ్రాప్ చేయి, ఈ రోజు నైట్ అక్కడే స్టే చేస్తా అంటాడు. లాడ్జి ఎందుకు బావా, మన ఇల్లు ఉంది కదా, మన ఇంట్లో ఉండమని అడుగుతాడు. లేదు, నేను మార్నింగ్ బస్ కి వెళ్ళిపోవాలి, నాకు లాడ్జ్ ఎక్కడ ఉందో చెప్పు, నేనే వెళ్ళిపోతానని చెప్తాడు. లేదు బావా నేను చెప్పను, నువ్వు మా ఇంట్లోనే ఉండాలని అడుగుతాడు. రే నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే నేనే ఊరంతా తిరిగి వెతుక్కుంటా అని చెప్పగానే, వద్దు బావా అంత శ్రమ నీకెందుకు, నేనే చూపిస్తాను పద అని చెప్పి తీసుకెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు సత్య సుందర్ ని చాలా తిడతాడు. రే నేను టీ కావాలని అడిగానారా, నీ వల్ల నా బస్సు మిస్ అయిపోయింది కదరా అని చెప్పి చాలా బాధపడతాడు. ఇక సుందర్ అతన్ని లాడ్జికి తీసుకెళ్లి వదిలేస్తాడు. కానీ అక్కడ ఉన్న లాడ్జీలు చాలా దారుణంగా ఉంటాయి, అసలు ఉండడానికి నీట్ గా ఉండవు. ఇక వేరే దారి లేక సుందర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. సత్య వాళ్ళ ఇంటికి రాగానే సుందర్ అలాగే అతని వైఫ్ చాలా మర్యాదలు చేస్తారు. బావా మీకేం కావాలనే చెప్పండి, నా వైఫ్ అదే నీ చెల్లి అన్ని చేసి పెడుతుంది సరేనా, ఏదైనా అడగండి అని చెప్తాడు. పర్లేదురా, ఇందాక తినేసి వచ్చాం కదా, పొట్ట చాలా టైట్ గా ఉంది, ఇప్పుడేం వద్దులే సరేనా అని చెప్పి స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్తాడు. సుందర్ సత్య దగ్గరికి వెళ్లి, ఏంటి బావా నీతో పాటే నీ బ్యాగ్ కి కూడా స్నానం చేపిస్తావా, బ్యాగ్ ఎందుకు తీసుకెళ్లావు అని అడిగితే, రే బ్యాగ్ లోనే టవల్ డ్రెస్సులు ఉన్నాయిరా అందుకే తీసుకొచ్చానంటే, ఏంటి బావా మా ఇంట్లో ఉన్న టవల్ వాడరా ఏంటి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక కొత్త టవల్ తీసుకొస్తా అని చెప్పి వెళ్తాడు. సుందర్ ని చూసి సత్యకి పిచ్చిలేస్తుంది. మరి ఇలా తగులుకున్నాడేంట్రా బాబు అనుకుంటాడు. సత్య స్నానం చేశాక ఆ ఇల్లు మొత్తం తిరిగి చూస్తాడు. అక్కడే వాళ్ళ స్కూల్ ఎన్సీసీ ఫోటో కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత సుందర్ దగ్గరికి వెళ్తాడు. సుందర్ సత్య కోసం బీర్ రెడీ చేసి పెడతాడు. ఇక ఇద్దరు కలిసి బీర్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. రే మీ ఇల్లు చాలా బాగుంది, నువ్వు ఇక్కడే పుట్టావా అని సత్య అడిగితే, లేదు బావా నేను పుట్టిన ఇల్లు నువ్వు చూస్తే అట్నుంచి అటే వెళ్ళిపోతావు, అలా ఉంటుంది, ఇది నా భార్య ఇల్లు, నేనే చాలా కష్టపడి తన పేరు మీద రాయించాను, ఈ ఇల్లు ఫస్ట్ మా మామ పేరు మీద ఉండే, ఇప్పుడు తన పేరు మీదకి వచ్చింది, అదే సంతోషం, ఇక్కడికి రాగానే మాకు అంత మంచి జరిగింది, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ తో ఉందని చెప్తాడు. అవునా, అరే నాకు తెలియదురా, తెలిసి ఉంటే విష్ చేసేవాన్ని అని చెప్తాడు. పర్లేదు బావా తను ప్రెగ్నెంట్ అయి 3 months అవుతుంది కదా, అందుకే పొట్ట ఇంకా పెరగలేదని చెప్తూ అలా మందేస్తూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత సత్యకి ఒక ఎద్దుని పరిచయం చేస్తాడు. చూడు బావా వీడిని నేను ఒక సంతలో చూసి తెచ్చుకున్నాను, వీడు చాలా బక్కగా ఉండేవాడు, నేనే తిండి పెట్టి ఇలా చేశాను, అలాగే వీడికి కోపం కూడా చాలా ఎక్కువే, ఎప్పుడు ఎవరినో ఒకరిని పొడుస్తూ ఉండేవాడు, వెంటనే వీడిని మన పెద్దనాన్నకి చూపించాను, ఆయనే వీనికి చాలా ట్రైనింగ్ ఇచ్చి షార్ప్ గా రెడీ చేశాడు. ఒక రోజు ఎద్దుల పోటీలు ఉంటే వీడిని తీసుకెళ్లాం, వీడు మామూలుగా ఫైట్ చేయలేదు, వీడి కొమ్ములతో ఒక్కొక్కరిని విసిరి పడేశాడు, అలా చాలా పోటీలకి వీడిని తీసుకెళ్లాను, ఎక్కడికి వెళ్ళినా వీడే గెలిచేసేవాడు, వీడితో పాటే వీడి ఓనర్ నైనా నాకు కూడా మంచి పేరు ఇంకా చాలా ప్రైజెస్ వచ్చాయని చెప్తాడు. అప్పుడే సుందర్ వైఫ్ కాల్ చేసి సత్యతో మాట్లాడుతూ, అన్నా మీరుంటున్న ప్లేస్ అంత సేఫ్ కాదు, అక్కడ చాలా కోబ్రాస్ ఉన్నాయని చెప్తుంది. అది వినగానే సత్య చాలా భయపడిపోతూ, ఒరే ఎదవా ఇక్కడ పాములు ఉన్నాయని ముందే చెప్పొచ్చు కదరా, ఎందుకు చెప్పలేదురా అని అడిగితే, ఊరుకోండి బావా అవి మన పాములే, నేనే పెంచుకుంటున్నా, రీసెంట్ గా వాటికి పిల్లలు కూడా పుట్టాయని చెప్తాడు. ఒరే ఎవడైనా పిల్లల్ని కుక్కల్ని పెంచుకుంటాడు, నువ్వేంట్రా పాముల్ని పెంచుకుంటున్నావు అని అడిగితే, అదేంటి బావా అలా అంటావు, నేను నా భార్య ఈ ఇంట్లో ఎలా ఉంటున్నామో అవి కూడా అలాగే ఉంటున్నాయి, నిజం చెప్పాలంటే ఆ పాములు మాకంటే సీనియర్, ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాయి, అయినా ఈ టైంలో పాముల గురించి ఎందుకులే బావా, నీ సైకిల్ గురించి మాట్లాడుకుందాం, మీకు మీ సైకిల్ గుర్తుందా, అది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా, ఆ రోజు మీరు సైకిల్ ని ఎవరికొకరికి ఇవ్వమని చెప్పారు కదా, మీ పుణ్యమాని ఆ సైకిల్ నా దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఆ సైకిల్ నా దగ్గరే ఉందని చెప్పి ఆ సైకిల్ ఫ్లాష్ బ్యాక్ ని సత్యతో చెప్తాడు. అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే సత్య ఆ సైకిల్ ని వదిలేసి వెళ్ళిపోయాక సుందర్ వాళ్ళ నాన్న ఆ సైకిల్ ని తీసుకుని వస్తాడు. సైకిల్ వస్తుందని తెలిసి సుందర్ చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న సైకిల్ తీసుకురాగానే సైకిల్ ఎక్కేసి వాళ్ళ నాన్నతో కలిసి చాలా తిరుగుతాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ
మొత్తం ఆ సైకిల్ ఎక్కేసి ఊరంతా తిరుగుతారు. అయినా కూడా మనోడికి సైకిల్ తొక్కడం రాదు. అలా ఒకరోజు సైకిల్ తొక్కాలని సీటు మీద కూర్చొని తొక్కడానికి ట్రై చేస్తాడు. కానీ మనోడి కాళ్ళు చిన్నగా ఉండడం వల్ల తొక్కడానికి రాదు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి సైకిల్ పట్టుకొని తొక్కిపిస్తూ మధ్యలో వదిలేస్తాడు. సైకిల్ వదిలేసినా కూడా సుందర్ తొక్కుతూనే వెళ్తాడు. అలా చాలా దూరం వెళ్ళాక కింద పడిపోతాడు. ఆ రోజే సుందర్ సైకిల్ తొక్కడం నేర్చుకుంటాడు. వారం రోజులు సైకిల్ సుందర్ దగ్గర ఉంటే సండే రోజు మాత్రం వాళ్ళ నాన్న తీసుకెళ్తాడు. వాళ్ళ నాన్న సండే రోజు ఊరంతా తిరిగి అదే సైకిల్ మీద చీరలు అమ్ముకుంటాడు. దాంతో అతనికి చాలా డబ్బులు వస్తాయి. డబ్బులు రాగానే పిల్లలిద్దరిని పెద్ద స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. స్కూల్ చాలా దూరంగా ఉండడంతో రోజు అదే సైకిల్ మీద వాళ్ళ తమ్ముడిని తీసుకుని స్కూల్ కి వెళ్తాడు. అలా ధైర్యంగా స్కూల్ కి వెళ్లడం చూసి వాళ్ళ డాడీ సుందర్ ని చాలా మెచ్చుకుంటాడు. ఇక ఈ సైకిల్ గురించి సత్యతో చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోతాడు. బావా, నీ సైకిల్ లేకపోయి ఉంటే మా లైఫ్ ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది. నీ సైకిల్ వల్లనే నేను బాగా చదవగలిగాను. మా నాన్న ఊరంతా తిరిగి చీరలు అమ్మగలిగాడు. అంతెందుకు నా పెళ్లికి కూడా అదే సైకిల్ మీద వెళ్ళాను. సో మొత్తానికి నీ సైకిల్ మా జీవితాలని మార్చేసింది అని చెప్పుకుంటూ చాలా ఏడుస్తాడు. సుందర్ అలా ఏడవడం చూసి, రే ఎందుకురా ఏడుస్తున్నావు, నా సైకిల్ వల్ల ఇంత మంచి జరిగిందా అని షాక్ అవుతాడు. అప్పుడే సుందర్ ఆ సైకిల్ ని చూపిస్తాడు. సైకిల్ ని చూసి సత్య, రే ఇది చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, అసలేం మారలేదు, ఒకసారి రైడ్ చేయొచ్చా అని అడిగితే, ఇది నీ సైకిల్ బావా, నీ ఇష్టం అని చెప్తాడు. ఇక సత్య సుందర్ ని తీసుకుని అలా బయటికి వెళ్తాడు. మళ్ళీ ఒక చోటుకి వెళ్లి మందేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు బావా, నాకు కూతురు పుడితే ఏం పేరు పెడతానో చెప్పుకోండి చూద్దాం. రే నాకలే తెలుస్తుందిరా, నీకు అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడతాడో, అయినా ఇప్పుడు నేను 2 పేర్లు చెప్పాలా అంటే, లేదు బావా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే పేరు వస్తుంది, ఆ పేరేంటో చెప్పండి, కనీసం గెస్ట్ చేయండి అని చెప్తాడు. సరే అని చెప్పి నందు అలాగే మధు పేర్లు చెప్తాడు. లేదు బావా, అవి 2 కాదు, రాంగ్ ఆన్సర్. సరేలే నేనే చెప్తానని చెప్పి సత్య అని అతని పేరే చెప్తాడు. సత్యకి కూడా ఆ పేరు బాగా నచ్చుతుంది. అయినా కూడా సత్య డల్ గా ఉండడం చూసి, ఏంటి బావా, ఇంకా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా, వదిలే బావా, ఇది జరిగి 20 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా కోపంతోనే ఉంటే ఎలా బావా, జరిగినవన్నీ మర్చిపోండి అని చెప్తాడు. ఎలా మర్చిపోవాలరా, వాళ్ళు మాకు చాలా ద్రోహం చేశారు. ఆ ఇల్లంటే నాకు చాలా ఇష్టం రా, నా డ్రీమ్ ఏంటో తెలుసా, చివరి వరకు అదే ఇంట్లో ఉండి చనిపోవడం. కానీ నా తలరాత ఏం చేస్తాం, ఇలా జరిగింది. అందుకే జరిగినవన్నీ మర్చిపోలేకపోతున్నాను. అయినా నీకు ఇలా చెప్తే అర్థం కాదురా, నీ జీవితంలో నీకు ఆ సైకిల్ ఎలాగో నాకు ఆ ఇల్లు అలాగే అని చెప్తాడు. సత్య అలా అనగానే సుందర్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అలా డాన్స్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళగానే సుందర్ సత్యతో, బావా నేనొకటి అడుగుతాను, నా మీద కోపడకండి, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని నా కోసం క్షమించండి. మీకు వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది, ఆ పాపం మనకెందుకు చెప్పు బావా, సో నా కోసం వాళ్ళని క్షమించమని అడుగుతాడు. సరేరా, నీ కోసం వాళ్ళని క్షమించేశా, ఇప్పుడు హ్యాపీయే కదా, అయినా నువ్వు ఇంత మంచోడివేంట్రా బాబు, ఎప్పుడు ఇలాగే మంచిగా ఉండాలని చెప్తాడు. సరే బావా అని చెప్పి పడుకొని మత్తులో మాట్లాడతాడు. చూడండి బావా, మీరు వచ్చిన దగ్గర నుండి నన్ను పేరు పెట్టి ఒక్కసారి కూడా పిలవలేదు. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నాతో మాట్లాడుతున్నారు. మీరు రేపు పొద్దున వెళ్లేటప్పుడు మా 3 పేర్లు పిలిచి వెళ్ళాలి, సరేనా అని చెప్పి పడుకుంటాడు. సుందర్ అలా అనగానే సత్య చాలా టెన్షన్ పడుతూ, ఇప్పుడు వీడి పేరు తెలియదు కదా, ఏం చేయాలరా బాబు అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ వాడి పేరు ఎక్కడైనా ఉందేమోనని చూస్తాడు. కానీ ఎక్కడ కనిపించకపోయేసరికి చాలా ఏడుస్తాడు. వెంటనే అతని బ్యాగ్ ని ప్యాక్ చేసుకుని ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక గుడి దగ్గరికి వస్తాడు. అక్కడే పూలమ్ముకునే ఆవిడ కనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్లి సుందర్ పేరు మీద అర్చన చేయించాలనుకుంటాడు. కానీ సుందర్ పేరు తెలియదు కాబట్టి దేవుడి పేరు మీద అర్చన చేయించండి అని చెప్పేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే సుందర్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. రోజు ఏ పని చేసినా సుందరే గుర్తొస్తూ ఉంటాడు. అలా ఒక రోజు తన వైఫ్ కి డౌట్ వచ్చి, ఏంటండి రోజు చూస్తున్నాను అలా డల్ గా ఉంటున్నారేంటి, అక్కడ ఏమైనా జరిగిందా అని అడిగితే సుందర్ గురించి చెప్తాడు. చూడవే, వాడెవడో అనుకుని అతన్ని దూరం పెట్టాను, కానీ వాడు చాలా మంచివాడు. వాడు నాతోనే కాదు అందరితోని ఒకేలా మంచిగా ఉంటాడు. వాడు పాముల్ని కూడా పెట్స్ లాగా వాళ్ళ ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. నాతో చిన్నప్పుడు గడిపిన విషయాలన్నీ చెప్తున్నాడు. అంతేకాదు వాడికి పుట్టబోయే బిడ్డకి నా పేరే పెడతాడంట అని తన వైఫ్ తో చెప్తాడు. అవునా, ఒక్క రోజులో ఎన్ని విషయాలు జరిగాయా, సరే వాడికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్తుంది. ఎలా మాట్లాడాలి, వాడికి ఫోన్ చేసి మాట్లాడాలంటేనే ఏదోలా ఉందని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంది మొత్తం సత్య కూతురు వినేస్తుంది. నెక్స్ట్ డే సత్య ఇల్లు కొనడానికి డబ్బులు రెడీ చేస్తూ ఉంటాడు. అతనికి 25 lakhs అవసరం ఉంటుంది. వెంటనే తెలిసిన వ్యక్తులకి కాల్ చేసి అడుగుతూ ఉంటాడు. ఒక అతను ఇస్తానని చెప్తాడు. దాంతో సత్య చాలా హ్యాపీగా ఉంటాడు. అప్పుడే అక్కడికి అతని కూతురు వచ్చి సుందర్ నెంబర్ చూస్తుంది. సో వాళ్ళ నాన్న దగ్గర నుండి ఫోన్ తీసుకుని సుందర్ కి కాల్ చేసి ఇచ్చి మాట్లాడమని చెప్తుంది. సత్య చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ, రే నేను సత్యని మాట్లాడుతున్నా అని చెప్తాడు. బావా నువ్వా, ఆ రోజు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోయాక నేను మీరు ఇచ్చిన నెంబర్ కి చాలా సార్లు కాల్ చేశాను, కానీ ఎవరెవరో లిఫ్ట్ చేసి మాట్లాడారు. ఈ నెంబర్ ఎవరిదని అడిగితే ఇది నా నెంబరే కానీ నువ్వు బాగున్నావా అని అడుగుతాడు. నాకేంటి బావా బాగున్నాను, మీరు ఆ రోజు నాకు ఇచ్చిన నెంబర్ ఎవరిదని అడిగితే అది నా నెంబర్ కాదురా, నేనే మార్చి
మార్చి ఇచ్చానని చెప్తాడు. జోకులు వేయకండి బావా, మీరెలా మార్చి చెప్తారు, నేనే కంగారులో తప్పు రాసుకున్నట్టున్నాలే, ఇంకేంటి విశేషాలు అనగానే సత్య సుందర్ కి నిజం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే సుందర్ మళ్ళీ ఒక విషయం చెప్తాడు. చూడండి బావా, మీకు డబ్బులు అవసరం ఉందని విన్నాను. నా దగ్గర 15 లక్షలున్నాయి. ఇంకా మీ చెల్లి దగ్గర ఉన్న నగలు బ్యాంక్ లో పెడితే 5 లక్షలు ఇస్తారు. మరో 5 లక్షలు చీటీ డబ్బులు తీసుకుని వస్తా, సరిపోతాయి కదా అని చెప్తాడు. రే, నేను మనీ అరేంజ్ చేసుకున్నా, ఇప్పుడు డబ్బులు వద్దులే కానీ నేను చెప్పేది వినరా అంటే మనోడు వినడు. నేను ఇచ్చే డబ్బులు తీసుకుంటేనే నువ్వు చెప్పేది వింటానని చెప్తాడు. సరేరా తీసుకుంటాను, ఇప్పుడు విను అని నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రే, ఇప్పుడు నేను చెప్పేదంతా నిజం. ఆ రోజు నేనే కావాలని ఫోన్ నెంబర్ ని మార్చి ఇచ్చాను. ఎందుకంటే నువ్వెవరో నాకు తెలియదు, నీ పేరేంటో నాకు తెలియదు. అందుకే ముక్కు మొహం తెలియని వాడికి నెంబర్ ఇవ్వడం ఎందుకని నేనే తప్పుగా చెప్పాను. ఇప్పటికీ కూడా నీ పేరేంటో నాకు తెలియదు. నువ్వు ప్రేమగా బావా బావా అని పిలుస్తుంటే నాకు అడగాలనిపించలేదు. నువ్వు ఆ రోజు మొత్తం నా పక్కనే ఉన్నావు కాబట్టి నేను కూడా నీ గురించి వేరే వాళ్ళని అడగలేకపోయా. అయినా నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు నువ్వు నీకు పుట్టబోయే బిడ్డకి నా పేరు పెడతానన్నావు, అలాగే మీ ముగ్గురిని పేరు పెట్టి పిలవమన్నావు. నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇంట్లో నుంచి పారిపోయాని చెప్తాడు. అయితే నిజంగానే నేనెవరో నా పేరేంటో తెలియదా బావా అని చాలా బాధపడతాడు. రే, నీ పేరేంటో తెలియకపోవచ్చు, కానీ నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలుసు. నీ వల్లే నేనేంటో కూడా నాకు తెలిసిందని చెప్తాడు. అది వినగానే సుందర్ చాలా ఏడుస్తాడు. సుందర్ ఏడవడం గమనించి, రే ఏడవకరా, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు అని అడుగుతాడు. ఊరుకోండి బావా, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి, అయినా ఇప్పటికైనా నా గురించి తెలుసుకోవాలని లేదా అని అడిగితే అయితే చెప్పరా వింటాను. చూడండి బావా, నేను మిమ్మల్ని క్షమించడం కాదు, మీరే నన్ను క్షమించాలి. ఆ రోజు బస్సు నేనే కావాలని మిస్ చేయించాను. మీరు నాతో ఒక్కరోజైనా ఉంటే బాగుంటుందని అలా చేశాను. మీరు నాకు ఫోన్ నంబర్ ని తప్పుగా చెప్పారు, నేను కూడా బస్ ని మిస్ చేయించాను. సో ఇద్దరం తప్పు చేసినట్టే. ఇక నా గురించి వినండి. యాక్చువల్ గా నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక భాగమే అని వాళ్ళ తాతల ముత్తాతల స్టోరీ చెప్తాడు. ఆ తర్వాత అతని చిన్ననాటి కథని చెప్తాడు. చూడండి, మీరు 10th అయిపోయాక ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను. మీరు నాతో చాలా ఆడుకునేవాళ్ళు, నన్ను ప్రతిరోజు బయటకు తీసుకెళ్లేవాళ్ళు. నాతో పాటు చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ గుర్తున్నారా అని అడిగితే అవును గుర్తొస్తున్నారు అని వాళ్ళ పేర్లు చెప్తాడు. కానీ మనోడి పేరు మాత్రం గుర్తుకు రాదు. అప్పుడే సుందర్, నేను బావా నీ బంగాళదుంపని అని గుర్తు చేస్తాడు. బంగాళదుంప పేరు వినగానే సత్యకి ఆ పిల్లాడు గుర్తొస్తాడు. ఆ పిల్లోడే సుందర్ అని తెలిసాక చాలా ఎమోషనల్ అయిపోయి, రే నా పొటాటో ఎలా ఉన్నావురా అని ఇప్పుడు అడుగుతాడు. చూడు బావా, ఎప్పుడో కలుసుకొని ఇప్పుడు అడుగుతున్నారు చూడు, నిజంగా తోపు బావ మీరు. సరే గాని ఇప్పుడైనా నా పేరేంటో చెప్పండి అని అడుగుతాడు. నీ పేరు గుర్తొచ్చి చాలా సేపు అయింది లేరా, తర్వాత ఎప్పుడైనా చెప్తానని చెప్పి ఫోన్ కట్ చేసి వెంటనే సుందర్ ఊరికి స్టార్ట్ అవుతాడు. వాళ్ళ ఊరికి వెళ్ళగానే ఈసారి ఆ పూలమ్మ దగ్గరికి వెళ్లి అతని పేరు చెప్పి మరి అర్చన చేపించమంటాడు. ఆ తర్వాత మనోడి ఇంటికి వెళ్లి రే పొటాటో డోర్ తీయరా అని డోర్ కొడుతూ ఉంటాడు. అయినా కూడా సుందర్ డోర్ ఓపెన్ చేయడు. చివరికి డోర్ ఓపెన్ చేయరా సుందరం అని పేరు పెట్టి పిలుస్తాడు. అది వినగానే సుందర్ డోర్ ఓపెన్ చేసి గట్టిగా బావా అని పిలుస్తాడు. ఇక్కడితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.